మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం కార్పొరేట్ స్థాయిలో నిర్మిస్తున్న ఆసుపత్రి పనులు ముందుకు సాగడం లేదు. చెన్నూరులో 15 కోట్లతో 100 పడకల ఆసుపత్రి భవనానికి అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే 80% పనులు పూర్తయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో పనులు చురుగ్గా సాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా మిగిలిన పనులు పూర్తి కాలేదు. గత ప్రభుత్వం నిరుపేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు మంచి ఆలోచనతో 15 కోట్ల నిధులతో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు కృషి చేసింది. కానీ ఇప్పటి ప్రభుత్వం ఆసుపత్రిపై మొండి వైఖరి చూపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రి హోదాలో ఉండి కూడా ఆసుపత్రిని పూర్తి చేయలేకపోతున్నారు. నిరుపేదలకు వైద్యం కోసం మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో ఒక ఈసీజీ, ఎక్స్రే లేకుండా ఈ ఆసుపత్రి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేషెంట్స్కు చిన్న దెబ్బ తగిలితే వేరే ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవ తీసుకుని పూర్తి కాకుండా మిగిలి ఉన్న ఆసుపత్రి పనులు త్వరగా పూర్తి చేస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉందని వారు కోరుతున్నారు. కేంద్రంలో నిర్మాణం అవుతున్నటువంటి 100 పడకల ఆసుపత్రి యొక్క నిర్మాణము 80% వరకు పూర్తయినప్పటికీ ఇటీవల ఆ పనుల లోపల జాప్యం నెలకొని ఉన్నది. గత ప్రభుత్వ హయాంలో చురుకుగా జరిగినటువంటి పనులు నేడు పూర్తిగా నత్తనడకన సాగుతూ దాదాపుగా నిలిచిపోయే స్థితికి చేరుకున్నాయి. మరి ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ ఏదైతే కార్పొరేట్ వైద్యము గ్రామీణ ప్రాంత ప్రజలకు అందాలి, అదేవిధంగా పేద ప్రజలకు అందాలనేటువంటి లక్ష్యంతో నిర్మాణం జరుగుతూ ఉంటే ఈ ప్రాంత ప్రజలందరూ చాలా సంతోషపడ్డారు. కానీ ఇవాళ నిర్మాణం నిలిచిపోవడంతో ఈ ప్రాంత ప్రజలు నిరాశ చెందుతా ఉన్నారు. మరోవైపు ఇక్కడ మాతా శిశు హాస్పిటల్ నిర్మిస్తామని చెప్పి దాంట్లోపల ఇప్పుడు ప్రస్తుతము 30 పడకల